శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం నందు శనేశ్వర జయంతి సందర్భంగా 1008 కిలో నువ్వుల నూనెతోటి 1008 కలశంలతోటి ఘటాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైంది. 5 గంటలకు స్వామీజీ గారికి అభిషేకం చేసేసి ఆ తర్వాత మన్ను హోమము, శని మంత్ర జపము మరియు నవగ్రహ జపము సహాయత ఇక్కడ శనేశ్వరుని యొక్క యజ్ఞం నిర్వహించడం పడింది. అదే రీతిగా ఇంతవరకు మనం ఇక్కడ చేస్తున్నటువంటి శనేశ్వరునికి ఏదైతే అభిషేకం ఉందో, ఘటాభిషేకం ఉందో, ఆ ఘటాభిషేక కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు రావడం జరిగింది. అదే ఉదయం గాలి అనిల్ కుమార్ కూడా రావడం జరిగింది, ఆర్డీఓ రావడం జరిగింది, అదే డిఎస్పీ వాళ్ళు కూడాను ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఇంతవరకు అభిషేకము ముగించి ఇప్పుడే అభిషేకం నడుస్తుంది. మరియు అదే రీతిగా అన్నదాన కార్యక్రమం మరియు దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శనేశ్వర విగ్రహ ప్రతిష్టాపన చేసి ఇంచుమించుగా ఒక 4 సంవత్సరాలు అవుతుంది. ప్రతిసారి కూడాను శని జయంతి, మరి శని త్రయోదశి, శని అమావాస అనేటటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి తిథుల కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమం అప్పుడు శనేశ్వరునికి అత్యద్భుతంగా అభిషేకం చేస్తున్నారు. భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ యొక్క శనేశ్వరునికి శనేశ్వర అని అందుకే అన్నారు. శనే అంటే మెల్లగా, చెర అంటే నడవడం, అంటే శనేశ్వర అనే పేరు ఏంటంటే మెల్లగా నడుస్తాడని అర్థం. అంటే మనలో కూడాను మనకి ఇది శని ఉన్నది అనుకుంటే అది సంవత్సరాల తరబడి 21 సంవత్సరాలు అట్లా తరబడి ఆ శనేశ్వరుడు ఉంటాడు మన దీనిలో. అందుకని అలాంటి ఏదన్నా శనేశ్వరుని దోషం ఉన్నా, శనేశ్వరుని దగ్గర కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఏమైనా శనేశ్వరునికి తైలాభిషేకం, తిల అంటే నువ్వుల నూనెతోటి చేసేటటువంటి అభిషేకం. ఆ నువ్వుల నూనెను తీసుకొని వచ్చి 1008 కిలోల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఇంతవరకు అయిపోయింది. మరియు ఆ 1008 నూనె అయిపోయింది, మళ్ళీ కూడా తెప్పిస్తున్నాము. అది కంటిన్యూగా భక్తులు అభిషేకం చేయాలని 1008 అనుకున్నాము. 1000 కొలదిగా కిలోల అభిషేకము చేయించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడాను దత్తగిరి మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి శ్రీ 108 వైరాగ్య శిఖామణ అవధూతగిరి మహారాజ్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము అత్యద్భుతంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాలని తెలియజేస్తూ శాంతి శాంతి శాంతి. నమ్మకాలు, మన విశ్వాసాలు, మన సంప్రదాయాలు, మన పవిత్ర గ్రంథాలు ఏం చెప్తాయంటే గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మానవ జీవితం మీద ఉంటుంది. అందులో ప్రధానంగా క్రమశిక్షణ నేర్పించేది, క్రమశిక్షణ ఒక గాడిలో పడేసేది జీవితాన్ని శనేశ్వర భగవాన్. ఆ శనేశ్వరిని యొక్క జయంతి ఈరోజు అప్పగారు ఎప్పుడు ఆహ్వానించినట్టు ఈసారి నన్ను ఆహ్వానించారు. ఒక భక్తునిగా ఈరోజు వచ్చి తైలాభిషేకంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు హోమంలో పాల్గొన్నాను, తైలాభిషేకంలో పాల్గొన్నాను. అభిషేకానంతరం స్వామివారి అనుగ్రహం ఆశీస్సులు పొంది బయలుదేరుతున్నాను. For more videos like this, subscribe Big TV channel.